డైరెక్ట్‌గా వెళ్తారు సార్. చాలా మందికి లోన్ వస్తుంది. హ్మ్. మనతో వెళ్ళడం వల్ల ఏమంటే వాళ్ళకి బ్యాంక్‌కి వీళ్ళ ఫైల్‌ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకపోతే ఓకే. మేము ప్రజెంట్ చేస్తాం. ఓకే. ప్రాపర్ ఓకే. డాక్యుమెంటేషన్ అంతా పెట్టి ఇట్లా అప్లై చేస్తే మీకు లోన్ వస్తుందని చెప్పేసి చెప్తాం అంతే. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర కంపారిజన్ ఎక్కువ దొరుకుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నారు. హ్మ్. హ్మ్. ఆయన సో సమ్ ఎక్స్ బ్యాంక్‌కెళ్ళాడు. అక్కడ వడ్డీ ఎంతో చెప్తారు ఆ! తీసుకుంటాడు. కానీ ఇంకొక బ్యాంకులో ఎంత ఉంది అని తెలీదు. ఓ 10 బ్యాంకులు తిరిగి దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటో సెలెక్ట్ చేసుకొని లోన్ అప్లై చేయాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుందండి. కరెక్ట్. సో మాలాంటి కన్సల్టెంట్ దగ్గరికి వచ్చారనుకోండి, హ్మ్. మేము రోజు అదే పని చేస్తుంటాం కాబట్టి 10 బ్యాంకులకు సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ చార్జెస్, తర్వాత దాన్ని రీపేమెంట్ చేసేటప్పుడు ఏం బెనిఫిట్స్ వస్తాయి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సూపర్. ఆయన ఆ! అవసరం ఎలాంటో తెలీదు కదా! కొంత అవునవును. షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్, కొంతమంది లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ కరెక్ట్. తీసుకుంటారు. కరెక్ట్. సో దాంట్లో ఏది ఫిట్ అవుతుందో సెలెక్ట్ చేసుకొని అది తీసుకుంటాడు. హ్మ్. ఆ సెలక్షన్ చేసుకోవాలన్నా కూడా కంపారిజన్ చేయాలి కదా ఫస్ట్. కరెక్ట్. ఆ కంపారిజన్ మా దగ్గర ఈజీగా అవుతుంది. ఓకే. ఏ ఓకే. లోన్ అయినా సరే. సార్ హోమ్ లోన్ అయినా, దీంట్లో పర్సనల్ లోన్ అయినా. ఒక నాకు చిన్న డౌట్ అంటే నేను ఈ మధ్య ఒక లోన్ తీసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. హ్మ్. వీళ్ళు కావాలని అంటే మీకెక్కువ కమిషన్ వచ్చే బ్యాంకుకు ఇప్పించడం అట్లా ఏమన్నా మోసం జరిగే అవకాశం ఉందా? అంటే నేనేమనుకుంటా అంటే యాజ్ అవును. ఏ కన్సల్టెంట్‌గా ఉన్నవాళ్ళు మీకు ఒక బ్యాంక్‌ని సెలెక్ట్ చేసి ఇచ్చారనుకోండి. ఆ! వీళ్ళు ఎక్కువ వడ్డీ, ఎక్కువ కమిషన్ వస్తదని ఈ బ్యాంక్ మనకు చెప్తున్నాడేమో అనుకుంటారు యెస్. జనరల్‌గా. యెస్. యెస్. అది జరుగుతుంది. ఖచ్చితంగా అలాగ అనుకోవడానికి ఆస్కారం ఉందండి. ఆ! కానీ కన్సల్టెంట్ అనేవాడు కమిషన్ కన్నా కూడా కస్టమర్‌కి బెనిఫిట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకే. అలా ఎందుకు చేస్తారు అని అడిగారనుకోండి, ఇది ఓపెన్ మార్కెట్. హ్మ్. అంతా తెలిసిందే. అవును. ఒక్క రూపాయి వడ్డీ కమిషన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఏదైనా తప్పు బ్యాంక్‌ని మీకు సజెస్ట్ చేశాననుకోండి, నెక్స్ట్ మినిటే మీకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తది సార్ సరే ఇప్పుడు మీరు లోన్ అప్లై చేస్తున్నారని మీరు ఒకసారి అనుకుని మీరు ఫోన్‌లో చూస్తే 100 సార్లు మీకు లోన్ అవును. గురించి అవును. వస్తుంది. వస్తుంది. అవును. సోషల్ మీడియా కరెక్ట్. గాని, అవును. లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ గాని అంత బాగా వచ్చేసింది. హ్మ్. అన్ని హ్మ్. బ్యాంకులు కంపారిజన్‌లో వచ్చేస్తున్నాయి. రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు గురించి గాని, లేకపోతే వీటి గురించి గాని కన్సల్టెంట్లు కస్టమర్‌కి తప్పు చెప్పరండి. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఎట్లోట్లా తీసుకుంటే కొంతైనా వస్తుంది కదా కమిషన్. అవును. అంతే. ఓకే. 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 సో భయపడాల్సిన అవసరం లేదంటారు. కన్సల్టెంట్‌ని అప్రోచ్ అవ్వడం వల్ల ఎలాంటి తప్పు లేదు సార్. భయపడాల్సిన ఓకే. పని లేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. రైట్. సో నాకు లోన్ చిన్న కావాలి మార్కెట్ సార్. కదా ఇది. రైట్. నాకు లోన్ కావాలి. హ్మ్. సో మిమ్మల్ని ఎన్ని రోజుల కంటే ముందు సంప్రదించాలి? ఒక లోన్ కావాలి అంటే హ్మ్. ఈ ప్రాసెసింగ్ టైం ఎంత పడుతుందసలు? ఒక్కొక్క లోన్‌కి ఒక్కొక్క టైం పడుతుంది సార్. టర్న్ అరౌండ్ టైమ్ అంటాం మనం దాన్ని. ఓకే. ఇప్పుడు పర్సనల్ లోన్ 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఓకే. 2 రోజుల్లో పర్సనల్ లోన్ వస్తుంది కదా అని చెప్పేసి ఎల్లుండి మీకు అర్జెంట్ ఎమర్జెన్సీ ఉండి ఈరోజు వచ్చి లోన్ అప్లై చేశారనుకోండి, ఏ టెక్నికల్ రీజన్ వల్ల రిజెక్ట్ అయిందనుకోండి, ఆ! మీ ప్రెషర్ ఎక్కువైపోతది. కరెక్ట్. సో మీకు లోన్ అవసరం అవుతుందనుకుంటే ముందు ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యి హ్మ్. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీకు ఓకే. ఎప్పుడు అవసరం ఉందో చెప్తే ఆ టైంకి లోన్ ప్రాసెస్ చేసేలాగా ఫైల్ రెడీ చేసి పెడతాం. సూపర్. అప్పటికప్పుడు వచ్చి అప్లై చేయమంటే ఏ సండే రావచ్చు, లేదా అవును. పబ్లిక్ హాలిడే కరెక్ట్. రావచ్చు, లేదా కరెక్ట్. డాక్యుమెంట్ ఏదో చిన్న పెండింగ్ రావచ్చు, టెక్నికల్ ఇష్యూ రావచ్చు. అనుకున్న టైంకి లోన్ డెలివరీ అవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు. అవును. అవును. ఓకే. అందుకని ఓకే. మన లోన్ అవసరం అనుకున్నప్పుడు ఒక 10 రోజుల ముందో, 15 రోజుల ముందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, డాక్యుమెంటేషన్ అంతా మన దగ్గర ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయాలి. సూపర్. ఓకే. రైట్. ఇంకొక విషయం కూడా విన్నాను సార్. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఒక బ్యాంకు ఎక్కువ వడ్డీకి హ్మ్. లోన్ తీసుకుంటాం మనం. అప్పుడు అవును. అవసరాన్ని బట్టి అవును. తప్పనిసరి తీసుకుంటాం. హ్మ్. తర్వాత తెలుస్తది మనకి ఇంకొక 4, 5 బ్యాంకులలో హ్మ్. తక్కువ వడ్డీకే సేమ్ వస్తుంది అని. అవును. సో ఈ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చా మనం? మీరు చేసుకోవచ్చు. చేసి పెడతారా అట్లా? తప్పకుండా చేస్తాం సార్. మీ దగ్గరికి వస్తే మీరు అది చేసి తక్కువ వడ్డీ పెడతారా? రేట్ ఎక్కడుందో దానికి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అసలు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చో లేదో కూడా సజెషన్ ఇస్తాం. ఎట్లా అచ్చచ్చ! ఉంటుందంటే, ఓకే. ఇప్పుడు మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారు. 11% అవును. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో తీసుకున్నారు. అవును. ఇప్పుడు బ్యాంకులు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించింది 10.75కి వచ్చింది. ఓకే. ఇటు 0.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది కదా అని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి వచ్చాడనుకోండి. హ్మ్. ఒక 2 ఇయర్స్ వడ్డీ కట్టి నా దగ్గరికి వచ్చారనుకోండి. నేను చేసుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే 2 సంవత్సరాలు నేను ఆల్రెడీ వడ్డీ కట్టాడు. మళ్ళీ ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఎక్స్ట్రా వడ్డీ కడతాడు. ఈ 0.25 డిఫరెన్స్‌కి చాలా నష్టపోతారు ఆళ్ళు. ఎక్స్‌ట్రా కట్టడం ఏంటి? మీరు కట్టిన వడ్డీ 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో అవును. 2 సంవత్సరాలు కట్టారు. అవును. తర్వాత లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక పావలా తగ్గుతది అంతే. 10.75కి వచ్చారు. ఆ! ఈ 11% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలు మొత్తం లోన్ అంతకి వడ్డీ కట్టారు. అవును. డిమినిషింగ్ మెథడ్‌లో ఆ! ఉంటుంది కదా! ఆ! మళ్ళీ లోన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మొదటి నుంచి లోన్ స్టార్ట్ అవుతుంది కదా! అవునా? ఆ! కస్టమర్ రీపేమెంట్ కెపాసిటీ ఉందనుకోండి. ట్రాన్స్‌ఫర్ అంటే ఆ రోజు నుంచి మళ్ళా తీసుకోవడం ఉండదు. అట్లాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ! ఆ ఆప్షన్ తీసుకున్నప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ నుంచి ప్రీ క్లోజింగ్ చార్జెస్ ఉంటాయి. ఆ ఓహోహో! ప్రీ క్లోజింగ్ చార్జెస్‌తో కంపేర్ చేసి ఇక్కడ వడ్డీలో వచ్చే బెనిఫిట్ ఎంత? బెటర్ అచ్చచ్చచ్చ! అవుతుందో లేదో చెక్ చేసుకొని అప్పుడు చేయాలి. అమ్మో! లింకులు బానే ఓన్లీ రేట్ ఉన్నాయి. ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే యూజ్ ఏమి ఉండదు. అదే అంటున్నా. ఓకే. 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 రైట్. సో ఇప్పుడు మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ఎక్కువయ్యారు. అవునండి. ఎంటర్‌ప్రెన్యూర్స్, హ్మ్. వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్.
వాళ్ళకి ఏమన్నా స్పెషల్ లోన్ ఎలిజిబిలిటీస్ కొన్ని లోన్స్ తప్పకుండా సార్, వాళ్ళ కోసం ప్రత్యేకించి స్కీములు ఉన్నాయి, మ్మ్. వాళ్ళకి తక్కువ వడ్డీలు ఉన్నాయి, వాళ్ళకి ఓకే. సబ్సిడీలు ఉన్నాయి. అవునా? ఓ, సో అలాంటివన్నీ మీరు ఇప్పిస్తారు ఆ, మనం తప్పకుండా. అప్రోచ్ అవుతే. రైట్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ మ్మ్. వాడడం మంచిదా చెడ్డదా? మంచిదే కదా సార్. ఎట్లా మంచిది సార్? అంటే అది మరి అప్పు తీసుకోవడమే కదా క్రెడిట్ కార్డు. తీసుకోవడమే సార్. మీ శాలరీ లేదా మీ ఇన్కమ్ కి తగ్గట్టుగా మీకు కొంత క్రెడిట్ లిమిట్ తోటి ఒక బ్యాంక్ కార్డు ఇస్తుంది. అవును. 1-2 కార్డులు వాడితే మంచిదే. అన్ని బ్యాంకులు కార్డు ఇస్తున్నాయి, అన్ని వాడి దగ్గర పెట్టుకొని ఓకే. వాటికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు కట్టుకుంటూ అదొక ఖర్చు. అవును. దాంతో పాటు డబ్బులు ఉంటే ఖర్చు పెడతాం, లేకపోతే లేదు. మ్మ్. ఈ డబ్బులు లేకపోతే సరే కార్డు ఉన్నాయి కానీ చెప్పేసి దాన్ని విచ్చలవిడిగా వాడి Correct. షాపింగ్లు చేసి దాన్ని రీపేమెంట్ చేయలేక సివిల్ స్కోర్ పోగొట్టుకొని ఫైనాన్షియల్ ఇబ్బంది పడటం మంచిది కాదు. మ్మ్. కానీ ఆ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు బ్యాంక్ దాంట్లో కొన్ని మనకి స్కీమ్స్ ఇస్తుంది, అవును. బెనిఫిట్స్ ఉంటాయి. 1-2 బ్యాంకులతోటి మనం కార్డులు పెట్టుకోవడం మంచిదే. రైట్. ఒకవేళ ఆ ఫెసిలిటీ వల్ల లోన్లు వచ్చే అవకాశం పెరుగుతుందా తగ్గుతుందా? ఎక్కువగా క్రెడిట్ కార్డులు వాడేస్తే లోన్లు ఇవ్వరు సార్. ఎందుకంటే మీకున్న శాలరీకి మీరు ఎంతవరకు ఈఎంఐ కట్టగలరు అనే క్యాలిక్యులేషనే కదా మనం చేసేది. అవును. ఆల్రెడీ మీరు కొంత క్రెడిట్ కార్డులు తీసుకుని దాన్ని వాడుతున్నారు అనుకోండి, మ్మ్. మీ రీపేమెంట్ కెపాసిటీ మీ యూసేజ్ తగ్గట్టుగా తగ్గించి తర్వాత మీ లోన్ లెక్క చేస్తాం. ఓకే. ఓకే. మీ రీపేమెంట్ కెపాసిటీ అవును. క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు రీపేమెంట్ కెపాసిటీ తక్కువ వస్తుంది కదా, మ్మ్. మ్మ్. దానివల్ల తక్కువ లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే. 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 రైట్. ఇంకా లోన్లు ఇప్పిస్తాం అనే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఇప్పుడు. అవును, సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. అవును. సో ఎట్లా జెన్యున్ గా లోన్ ఇప్పించే వాళ్ళని ఎలా గుర్తించాలి? చాలా సింపుల్ సార్. లోన్ ప్రాసెస్ అవ్వడానికి ముందు డబ్బులు ఎవరు అడుగుతారో వాళ్ళు మోసగాళ్ళు. అచ్చా. ఓకే. సూపర్. డబ్బులు అడగకుండా లోన్ ప్రాసెస్ చేస్తారు, వాళ్ళు జెన్యున్ గా చేస్తారు. అంతే. అచ్చా. ఓకే. అంతే కదా. లోన్ అయిపోయిన తర్వాత ఎలాగో బ్యాంక్ నుంచి ఎంతో కొంత కమిషన్ వస్తుంది కదా. వస్తుంది కాబట్టి వాళ్ళు దాని మీద పనిచేస్తారు. ఓకే. సో ఫైనల్ గా చాలా మంది లోన్ కోసం ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు, మా దగ్గర నుంచి మా వాళ్ళు ఫోన్ చేస్తారు. సో చేసినప్పుడు ఎలాగైనా లోన్ ఇప్పిస్తారా? మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి? మా వాళ్ళకి ఇప్పుడు కాల్ చేసే వాళ్ళకి. తప్పకుండా సార్. వాళ్ళకి వాళ్ళ అవసరం అంటే ముందు అర్థం చేసుకుంటాం. ఓకే. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉందా లేదా, ఓకే. లేకపోతే దాన్ని ఎలా రెడీ చేసుకోవాలి. ఓకే. సిబిల్ ప్రాబ్లమ్స్ తో కొంతమంది లోన్కి వస్తారండి. ఓకే. వాళ్ళ సిబిల్ ప్రాబ్లం అలాగే ఉండగా ఎన్నిసార్లు లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అవును. కానీ దాన్ని కరెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు అవకాశం ఇస్తారా అట్లా? చేస్తాం. బాస్ ఇగో ఈ లిస్ట్ ఇస్తాను, దీన్ని కరెక్షన్ చేసుకొని రండి అని. కరెక్షన్ కూడా చేస్తాం, సివిల్ కూడా కరెక్షన్ చేస్తాం. మనకు అచ్చా, తెలిసిన సూపర్. సర్వీసెస్ ఉన్నాయి. ఓహో. లోన్ తీసుకున్నారు, ఎప్పుడో ఒక యాప్ నుంచి లోన్ తీసుకున్నారు, ఒక క్రెడిట్ కార్డ్ నుంచి వాడుకున్నారు, అవును. ఏదో ఇబ్బంది వల్ల కట్టలేకపోయారు, దాన్ని ఎలా కట్టాలో తెలియక వదిలేస్తూ ఉంటారు. కరెక్ట్. కరెక్ట్. వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అవును. సో మన దగ్గర సిబిల్ కరెక్షన్ సర్వీసెస్ ఉంటాయి. వాళ్ళు వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా రీపేమెంట్ చేయాలి చెప్పి వాళ్ళతో రీపేమెంట్ చేయించి ఓహో. బ్యాంకులో అప్డేట్ చేయించేస్తే అక్కడ ఓవర్ డ్యూ క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ ఇంక్రీజ్ అయిన స్కోర్ తోటి మళ్ళీ వాళ్ళు అన్ని లోన్లకి ఎలిజిబుల్ అవుతారు. రైట్. సూపర్. ఒక 4 అకౌంట్ ఉన్నాయి సార్, లోన్ అకౌంట్స్. అవును. దాంట్లో 3 ప్రాపర్ కడుతున్నాడు, ఒకటే ఆయన తెలియ కట్టట్లేదు, లేదా ఎవరికో గ్యారంటీ ఇచ్చాడు, కరెక్ట్. కరెక్ట్. సంథింగ్ ఇష్యూ ఉంది, దాన్ని సాల్వ్ చేసుకోవడం తెలియదు కదా. రోజు చేసే పనులు ఇది ఉండదు కదా. అవును. సో ఎక్స్పర్ట్ ఏం చేస్తాడంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్తాడు. ఈయన నియత్ బాగానే ఉంది, ఈయన అన్ని లోన్లు బాగానే కడుతున్నాడు, కట్టే ఉద్దేశంతోనే ఉన్నాడు. అది బ్యాంక్ అర్థమయ్యేలా చెప్తాం, సిబిల్ స్కోర్ ని కరెక్ట్ చేస్తాం. ఓకే. 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 దాని నుంచి లోన్లు రావడం మొదలవుతాయి.